that I will tell you English sentences for the same Telugu sentences. So the first one is నిన్న క్యాష్ కౌంటర్ దగ్గర ఎవరు ఉన్నారు. So the exact English sentence for this is who was at the cash counter yesterday. 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 Great job. నెక్స్ట్ వన్, వాళ్ళు ఆ సమయంలో ఆఫీస్లో లేరా. వాళ్ళు ఆ సమయంలో ఆఫీస్లో లేరా. రైట్ నౌ ద కరెక్ట్ సెంటెన్స్ ఇస్ వరంట్ దే ఇన్ ది ఆఫీస్ ఎట్ దట్ టైమ్. వరంట్ దే ఇన్ ది ఆఫీస్ ఎట్ దట్ టైమ్. ఆ సమయంలో కాబట్టి ఎట్ దట్ టైమ్. వరంట్ దే. నౌ వర్ దే నాట్ ఇన్ ద ఆఫీస్ చెప్పినా కరెక్ట్. వర్ దే నాట్ ఇన్ ద ఆఫీస్ ఎట్ దట్ టైమ్ చెప్పినా కరెక్ట్. డోంట్ వరీ. వరంట్ దే చెప్తే కొంచెం ఫ్లూయెంట్ గా అనిపిస్తుంది. రైట్ సో వరంట్ దే in the office at that time. Got it? Great job. Next one, మీటింగ్ తర్వాత లంచ్ లో ఏముంది. మీటింగ్ తర్వాత లంచ్ లో ఏముంది. సో కరెక్ట్ సెంటెన్స్ ఇస్ వాట్ వాజ్ ఇన్ లంచ్ ఆఫ్టర్ ద మీటింగ్. గ్రేట్ జాబ్. నెక్స్ట్ వన్, మీ ఫైల్ లాస్ట్ వీక్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఉంది. మీ ఫైల్ లాస్ట్ వీక్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఉంది. సో ద కరెక్ట్ సెంటెన్స్ ఇస్ యువర్ ఫైల్ వాజ్ ఇన్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లాస్ట్ వీక్. Your file was in the accounts department last week. So as you know, మనము ఇంగ్లీష్ సెంటెన్సెస్ లో టైమింగ్ ఎప్పుడు లాస్ట్ లో వాడతాం, లాస్ట్ లో యూజ్ చేస్తాం, లాస్ట్ లో చెప్తాం. లాస్ట్ వీక్, అట్ దట్ టైమ్, ఎస్టర్డే, ఈ టైమింగ్స్ అన్ని కూడా లాస్ట్ లో వస్తాయి. రైట్ వేరాజ్ ఇన్ తెలుగు అండ్ హిందీ టైమింగ్స్ ముందు వచ్చేస్తాయి. సో ఇంగ్లీష్ లో సబ్జెక్ట్ తో సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది, క్వశ్చన్ వచ్చేసి వర్బ్ తో స్టార్ట్ అవుతుంది. రైట్ సో యాజ్ వీ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద ట్రైనింగ్. రైట్ సో టైమింగ్ ఎప్పుడు లాస్ట్ లో వస్తుంది. కీప్ ఇన్ మైండ్. ఓకే సో ద లాస్ట్ సెంటెన్స్ ఇస్ వాళ్ళ వెహికల్స్ ఒక నెల పాటు పార్కింగ్ లాట్ లో ఉన్నాయి. వాళ్ళ వెహికల్స్ ఒక నెల పాటు పార్కింగ్ లాట్ లో ఉన్నాయి. రైట్ సో ద కరెక్ట్ సెంటెన్స్ ఇస్ their vehicles were in the parking lot for 1 month. Their vehicles were in the parking lot for 1 month. Their vehicles were in the parking lot for 1 month. Got it? So the more you repeat these videos, the more sharper your mind will become. మీ మైండ్ షార్ప్ అవుతుందండి. మీరు ఆన్ ద స్పాట్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ చెప్పగలుగుతారు. సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే సో యూ కెన్ వాచ్ దిస్ అగైన్ అండ్ అగైన్ అండ్ ఆల్సో యూ కెన్ షేర్ దీస్ వీడియోస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ whom you care. See you in the next video.